గత పాలకులు అభివృద్ధి చేసింది ఏమీ లేదు. మళ్లీ వార్డు ప్రజలు ఆ తప్పు చేయబోమని చెబుతుంటే ఈసారి బీజేపీ పక్కా గెలుపు లక్ష్యంగా పనిచేస్తుందని నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో 8వ వార్డు చెవ్వ ప్రమోద్ కుమార్ ఆనందాన్ని 19 టీవీ ద్వారా పంచుకున్నారు. నాగర్ కర్నూల్ మున్సిపల్ ఎలక్షన్లో ప్రచారం హోరాహోరీగా సాగుతుంది. ప్రచారంలో చివరి రోజు ఇవాళ. చివరి రోజు వరకు అన్ని పార్టీల అభ్యర్థులు తమ గెలుపు కోసము చాలా విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈరోజు మనము 8వ వార్డు బీజేపీ అభ్యర్థి చెవ్వ ప్రమోద్ గారితో ఉన్నాము. వారు గెలిచిన తర్వాత ఏ విధంగా వాళ్ళ అభివృద్ధి కార్యక్రమం చేపడతారో మరియు ప్రజలకు ఎలాంటి హామీలు ఇస్తున్నారో అడిగి తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. ముఖ్యంగా నాగర్ కర్నూల్ గ్రామ ప్రజలందరికీ, నా సోదర సోదరీమణులందరికీ, పెద్దవాళ్ళకి అందరికీ నమస్కారం. 8వ వార్డు గ్రామ ప్రజలు, ఉయ్యలవాడ గ్రామ ప్రజలు, హౌసింగ్ బోర్డ్, స్నేహపురి కాలనీ 1, 2, 3, తర్వాత మార్కెట్ యార్డ్, ఓం నగర్, ఇలా ప్రతి ఒక్కరికి అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడ ప్రధానంగా అసలు మెయిన్ ఈ ఇంటర్నల్ రోడ్డు 60 ఫీట్ల రోడ్ అన్నారు. అది ఇప్పుడు ఏం లేదు. 60 ఫీట్ల రోడ్ లేదు, ఏం లేదు. తాత్కాలికంగా వాళ్ళు అన్ని అబద్ధాలు చెప్పి అది చేసారు. మహిళలకు కూడా ఎంత మోసం చేసారంటే, మీకు చదువుకునే పిల్లలకేమో స్కూటీలు ఇప్పిస్తాం, అది ఇప్పిస్తాం, ఇది ఇస్తానని చెప్పారు. వాళ్ళకి స్కూటీలు కాదుగా, కనీసం ఇలాంటివి ఏం లేదు. ఈ ఉయ్యలవాడ గ్రామ ప్రజలు ఎంత మోసం చేశారంటే, బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి కోట్ల విలువ చేసే భూములను ఎంత తక్కువ కంటే ఫస్ట్ 2.5 లక్షలకు, 5 లక్షలకు, 10 లక్షలు మేము ధర్నాలు ర్యాలీలు చేసి అరెస్ట్ అయ్యి మమ్మల్ని అక్రమ అరెస్టులు చేసి గుంజుకపోయారు. వేస్తే లాస్ట్కు చివరికి కొంత అమౌంట్ పెంచి ఇచ్చారు. ఇప్పుడు అదే ఉయ్యలవాడ గ్రామ ప్రజలు మెడికల్ కాలేజీ ముందర సెక్యూరిటీ గార్డులు లాగా, వాచ్మెన్ లాగా పనిచేస్తున్నారు. వాళ్ళ పరిస్థితి చూస్తే ఎంత బాధ అనిపిస్తుంది అంటే, కవర్లు కప్పుకొని ఆ కవర్లలో జీవిస్తున్నారు. అసలు ఆ రోడ్లు అధ్వానం, కొద్ది వరకు రోడ్లు వేసారు, మిగతా అంతా అధ్వానం. ఎక్కడ బాత్రూమ్లు అక్కడనే ఉంది. ఆ రోడ్డు మీదకి మురుగు నీళ్ళు వస్తున్నాయి. ఆ దోమలు, వాళ్ళు ఎట్లా జీవిస్తున్నారంటే, ఆ అడవిలో అడవి అన్నా కనీసం పచ్చదనంతో మంచిగా ఉంటుంది. అంత అంటే చెత్త కుప్పల జీవించినట్టు జీవిస్తున్నారు. వాళ్ళని వీళ్ళు ఒకటే డబ్బులు ఇచ్చి కొనాలని చూస్తున్నారు. అంటే వాళ్ళకు డబ్బులు ఇస్తామా, గిఫ్ట్లు ఇస్తామా, ఇతరత్ర ఏదైనా ఇచ్చి కొని ఓట్లు వేయించుకుంటే చూస్తున్నారు. ఒకవేళ వాళ్ళకు ఓట్లు వేసి వాళ్ళు ఇట్లా గెలిచిన మరుక్షణమే ఆ ఉయ్యలవాడ అనే గ్రామాన్ని కాదుగా, నాగర్ కర్నూల్లో ఉండే 8వ వార్డు ప్రజల్ని ఎవరిని పట్టించుకోరు. వాళ్ళ కమర్షియల్ అంటే 100 రూపాయలు పెడితే 1000 రూపాయలు తీసే మనుషులు. వాళ్ళ గత చరిత్ర చూసుకుంటే అన్ని పార్టీలు మారి వచ్చారు. ఒక సిద్ధాంతం లేదు, ఒక పాడు లేదు, ఒక పద్ధతి లేదు. ఒక ఆయన జీవితం అయితే, ఆయన చిన్న స్థాయి లైఫ్, ఈరోజు ఆయన కోట్లకు ఎదిగిండు. ఇంకొక అభ్యర్థి అయితేనేమో ఇక ఆయన చెప్పనేకూడదు. ఆయన అసలు ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండడు, ఏముండడు, ఫోన్లు చేసినా ఎత్తాడు, ఏది ఉండదు. ఇద్దరు 2 కాంప్రమైజ్లా. అంటే ఈ కాంగ్రెస్ తర్వాత బీఆర్ఎస్ కాంప్రమైజ్ రాజకీయాలు. వాళ్ళు మంచి ఫ్రెండ్స్. ఇద్దరు వ్యాపారాలలో కూడా కాంప్రమైజ్ వ్యాపారాలు ఉంటాయి. ఇద్దరు వ్యవహారాలు కాంప్రమైజ్ ఉంది. రేపు ఏమన్నా అంటే వాళ్ళది ఇప్పుడు గెలుస్తలేదని క్లియర్ వాళ్ళకి అర్థమైపోయినాయి. చివరికి వాళ్ళిద్దరు కాంప్రమైజ్ కానీ కూడా చూస్తున్నారు. అంటే నేను ఒక సామాన్యుడిని. అసలు ఎన్ని పోరాటాలు చేసినా నేను, రైతుల పోరాటాలు చేసిన, ఉయ్యలవాడ రైతుల పోరాటాలు చేసిన, మార్కెట్ యార్డ్ నుంచి చేసిన, ఇతరత్ర ప్రోగ్రాములు, ధర్నాలు, ఆ కుక్కల సెంటర్తో సహా నేనే కుక్కల సెంటర్ 60 లక్షలు కట్టిరు. కుక్కల సెంటర్లో వీధిలా కుక్కలని ఇడిచిపెట్టిరు. పిల్లల్ని కరుస్తున్నాయి, పెద్దోళ్ళని కరుస్తున్నాయని పెద్ద ఎత్తున చేస్తే, అప్పుడు మున్సిపల్ కమిషనర్ గారు స్పందించి ఇక తప్పని పరిస్థితుల డిఎంహెచ్ఓ వాళ్ళందరికీ ఏం చేసిండు, తప్పని పరిస్థితుల ఈ ముందు కొన్ని కుక్కలకు మాత్రం వ్యాక్సినేషన్ ఇచ్చిండు. ఇంకా కొన్ని మాత్రం అట్లే ఉండేవి. లైట్ల గురించి కూడా మేము ఎన్నోసార్లు ప్రోగ్రామ్ చేసినాం. అదేవిధంగా ఈ స్నేహపురి కాలనీ బ్యాక్ సైడ్ మొత్తం చెరువుమయం. అది అసలు చిన్నపాటి వర్షానికి అక్కడ ఒక జలపాతం లాగుంటుంది. ఆడ కొండ చిలువలు, పాములు అవి వీళ్ళతో సహజీవనం చేస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఉన్నారు. వీళ్ళకి ఒకటే నమ్మకం, వీళ్ళకి అభివృద్ధి మీద నమ్మకం లేదు. డబ్బు పెట్టాలి, గెలవాలి. అది ఏ విధంగా అయినా సరే బేధిస్తామా, అడుక్కుంటారా, లేకపోతే వాళ్ళని కొనాలని ఈ విధంగా చేస్తున్నారు. వీళ్ళు ఇప్పుడు రేపు ఏం సేవ చేస్తారు? రేపు గెలిస్తే ఏం చేస్తారు? మేము అనుక్షణం ప్రజల మధ్యలో ఉన్నాం.
నేను చేసిన కార్యక్రమాలు 100 పెట్టగలుగుతా ప్రజల మీద. వాళ్ళు ఒక్కటి చూపివ్వను. ఈరోజు కేవలం ఏం చేస్తున్నంటే డబ్బులు ఇయ్యాలే, గిఫ్ట్‌లు ఇయ్యాలే, ఇతరత్ర ఇయ్యాలే, వాళ్ళతోని గెలవాలి. ఈ ఆలోచన ఉంది. ఎన్నుండయి ఇప్పుడు నాగర్ కర్నూల్ లోపట దాదాపు 15థ్ కమిషన్ ద్వారానే ఫండ్స్ వచ్చినాయి. ఈ 15థ్ కమిషన్ ఫండ్స్ వచ్చినవే డెవలప్‌మెంట్ వాడతారు. వీధి లైట్‌లతో మొదలుకొని సీసీ రోడ్లు, ఈ శ్మశాన వాటికలు, వీధి లైట్లు, ఇప్పుడు మన బాత్రూమ్ ₹12,000 బాత్రూమ్ ఇస్తున్నాడు. అంగన్వాడీలకు, గర్భిణీ స్త్రీలకు పోషకాహారాలు ఇచ్చి వాళ్ళకు పాలు, గుడ్లు, బాలామృతము, పాల పొడి ఇవల్ల నరేంద్ర మోడీ గారే ఇస్తున్నారు. ఒక్క స్కీమ్ కాదు, ఎన్నో రకాల స్కీములు ఆయన ఇస్తున్నాడు. ఆ! ఈ వీళ్ళు చేసిన నాటకాలు లేదు. దివాళా తీసింది. మున్సిపాలిటీలో రూపాయి లేదు. ఒక్కొక్కరి ఇంటి మీద 40,000, 50,000 ట్యాక్స్ చేస్తున్నారు. పోనీ ఆ ట్యాక్స్ చేసి డెవలప్‌మెంట్ అన్నా చేస్తున్నారా? అది ఏం లేదు. ఇంతకుముందు కూడా రూ. 2, 3 కోట్ల దొరికింది. అందరు బీఆర్ఎస్, కాంగ్రెస్ కాంప్రమైజ్ అయ్యి పంచుకున్నారు. ఆ లొల్లి క్లోజ్ అయింది. రేపు ప్రశ్నించే వ్యక్తి లేకపోతే రేపు కూడా జరిగేదేమోనంటే అక్రమాలు మీ చిన్న బిల్డింగ్‌ల కాడ నుంచి మొదలుకుంటే, మీ స్కూల్‌లో మొదలుకొని మీ ఇంటి వరకు చిన్న రోడ్డు కాడ కూడా ఏదైనా చిన్న చిన్న ఇబ్బందున్నా వీళ్ళు ఖచ్చితంగా ఇది సెటిల్మెంట్లు బ్యాచ్‌లు. మీకు డబ్బులు ఇయ్యకపోతే మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెడతారో అంత ఇబ్బంది పెడతారు. గత చరిత్ర ఒక ఆయనను చూసిర్రు మీరు. ఆయన ఈ సెటిల్మెంట్‌లతోనే కోట్లకు పడగెట్టిండు. ఇంక ఇప్పుడున్న ఆయన ఇదే పరిస్థితి. వీళ్ళిద్దరు ఏంది అక్రమ మద్యం ద్వారా, అక్రమ డబ్బు ద్వారా గెలవాలని చూసుకుంటున్నారు. యువత ముఖ్యంగా నేను నమస్కరించి మీ అందరిని కోరుకునేది ఒకటి. ఈరోజు భారతీయ జనతా పార్టీ కేవలం ఏం చేస్తుంది? ధర్మం కోసం కొట్లాడుతుంది, న్యాయం కోసం కొట్లాడుతుంది, సమస్యల మీద పోరాటం చేస్తున్నారు. ఈడ సామాన్యులు పోటీ చేస్తున్నారు భారతీయ జనతా పార్టీలో. డబ్బులున్నోళ్ళు లేరు. అక్కడ కాంగ్రెస్‌లో గాని, బీఆర్ఎస్‌లో గాని కోట్లకు పడగెత్తిన వాళ్ళకే టికెట్లు ఇచ్చిర్రు. ఈడ సామాన్యులకు ఇచ్చిండ్రు. మేము ఈడ ఖచ్చితంగా గెలుస్తున్నాము. ఇక్కడ స్థానికంగా ఉండే సమస్యలన్నిటి మీద తీరుస్తాము. అది ఒకవేళ మా స్థాయిలో సరిపోకపోతే మా రాష్ట్ర స్థాయి నాయకత్వం తీసుకొస్తాము. అక్కడ కూడా వీళ్ళు ఈయనకపోతే జాతీయ నాయకత్వం తీసి బలంగా పోరాడతాం మేము. అందుకే మీకు ఖచ్చితమైన హామీ ఇస్తున్నాం. నేను అనుక్షణము మీకు ఎప్పుడు ఫోన్ చేసినా, ఏది చేసినా అందుబాటులో ఉంటా. మిమ్మలను మీ ఇంటి మనిషి లాగుంటా. ఒకసారి అర్థం చేసుకొని నాకు దయచేసి అవకాశం ఇచ్చి గెలిపియగలరు. మీ నా నోరులో నాలుకలాగా ఉంటా. నన్ను చూడండి, గత చరిత్ర చూడండి, నేను ఎట్లా ఉన్నా ఏం కథ. మిగతా వాళ్ళ చరిత్ర చూడండి. అప్పుడు చూసి నిర్ణయం మీరే తీసుకోండి. ఎవరికేయాలన్నది తీసుకోండి. అందరికీ నమస్కారం.